తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని జంతువుల కొవ్వు వ్యర్థాలతో నెయ్యిని తయారు చేసి ఆ లడ్డూలో కలిపి ఆ తర్వాత లడ్డూని ఉపయోగించారు అంటూ కూడా కూటమి ప్రభుత్వం తీవ్రమైన ఆరోపణలు చేసింది. ముఖ్యంగా దీని మీద పవన్ కళ్యాణ్ అయితే తీవ్ర ఆరోపణలు చేశారు. సనాతన ధర్మం అంటే ఇదేనా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇక పరిహార దీక్షను కూడా ఆయన చేపట్టారు. మొత్తానికైతే ఈ విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తిరుమల లడ్డు అపవిత్రమైపోయింది అని, టీటీడీ నుంచి ఆ లడ్డూలు అయోధ్యకు కూడా వెళ్ళాయని, అక్కడ కూడా ఇలాంటి అపచారం జరిగిపోయింది అంటూ కూడా కూటమి నేతలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ దీని మీద గట్టిగా మాట్లాడారు. అయితే అసలు తిరుమల లడ్డూలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు, అందులో అసలు ఎటువంటి కల్తీ వ్యవహారం జరిగింది కానీ నెయ్యి విషయంలో జంతువుల వ్యర్థాలు కానీ జంతువుల కొవ్వు కానీ ఏ జంతువులైనా సరే రకరకాల జంతువుల పేర్లైతే అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ దీని మీద ఎటువంటిది జరగలేదు అంటూ సిట్ అయితే తేల్చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు అందించే పవిత్ర లడ్డూ నాణ్యతపై గతంలో తీవ్రమైన వివాదం చెలరేగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగింది అని, అందులో జంతువుల కొవ్వు సహా అనేక నకిలీ పదార్థాలు వినియోగించారు అని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బహిరంగంగా స్పందించి ఆలయ పవిత్రతకు భంగం కలిగింది అని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయ్యాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో న్యాయస్థానాల వరకు వెళ్ళింది. పరిస్థితి తీవ్రతను గమనించిన సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ఈ అంశంపై సిబిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలి అని ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 15 నెలల పాటు సాగిన ఈ విచారణలో అనేక కీలక విషయాలు బయటకొచ్చాయి. సిట్ బృందం దేశవ్యాప్తంగా విస్తృతంగా దర్యాప్తు జరిపి ఏపీతో పాటు 12 రాష్ట్రాల్లో నకిలీ నెయ్యి సరఫరాకు సంబంధించిన వ్యక్తులను, సంస్థలను గుర్తించింది. దర్యాప్తు ముగిసిన అనంతరం సిబిఐ ప్రత్యేక బృందం కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 24 మంది నిందితులుగా పేర్కొన్నట్లుగా సమాచారం అందించింది. ఇక దర్యాప్తు వివరాల ప్రకారం భోలేబాబా ఆర్గానిక్ డైరీ కేంద్రంగా ఈ కల్తీ వ్యవహారం నడిచినట్లుగా అధికారులు తేల్చి చెప్పారు. అక్కడ పాలు లేకుండా నెయ్యి తయారు చేసి అందులో కృత్రిమ రసాయనాలు, పామాయిల్ వంటి వ్యర్థాలు వాడినట్టుగా, పామాయిల్ వంటి పదార్థాలు వాడినట్టుగా వారు వెల్లడించారు. ఇక ఈ డైరీ ఫామ్కి సంబంధించిన డైరెక్టర్లను కూడా ప్రధాన సూత్రధారులుగా ఉన్నట్టుగా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయితే ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులు కూడా ఈ అక్రమ కార్యక్రమాల్లో భాగస్వాములైనట్టుగా ఆధారాలు లభించాయి. ఈ మొత్తం కేసును సిబిఐతో పాటు భారత ఆహార నాణ్యత తనిఖీ విభాగం అధికారులు కలిసి దర్యాప్తు చేయగా సుమారు 30 మంది అధికారులు ఇందులో ఉన్నారు అని తెలిసింది. అయితే టీటీడీ బోర్డు నిర్ణయం మేరకు భోలేబాబాకు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ఇచ్చినట్టుగా దర్యాప్తులో తేలింది. నకిలీ నెయ్యి సరఫరా జరుగుతోంది అన్న సమాచారం ఉన్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోలేదు అన్న ఆరోపణలు కూడా ఛార్జ్షీట్లో ఉన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర, కమిషన్లకు ఆశపడి నాణ్యతను విస్మరించిన తీరు ఈ వ్యవహారంలో ఉన్నట్టుగా అర్థమైపోయింది. మొత్తానికైతే ఈ కేసులో తిరుమల లడ్డు పవిత్రతపై ప్రజల్లో ఒక విశ్వాసాన్ని దెబ్బకొట్టే విధంగా ఈ ఘటనలు అయితే జరిగినట్టుగా సిట్ గుర్తించింది. అసలు లడ్డూ వ్యవహారంలో కల్తీ జరిగింది, ముఖ్యంగా కల్తీ నెయ్యిని వినియోగించారు అంటూ జరిగిన ఆరోపణల నేపథ్యంలో అయితే ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మొత్తానికి దీని మీద అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. మరి గతంలో కల్తీ నెయ్యి లడ్డూ వినియోగంలో కల్తీ నెయ్యిని ఉపయోగించారు. మరి అప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ ఆరోపణలన్నీ చేసింది కూడా పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈయన పరిహార దీక్ష కూడా చేపట్టారు. మరి ఇప్పుడు ఎవరు పరిహార దీక్ష చేస్తారు? ఇలాంటి ఆరోపణలు అవసరమా? రాజకీయాల కోసం అధికారంలోకి రావాలి అనే ఉద్దేశంతో భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని ముఖ్యంగా భక్తుల నమ్మకాన్ని దెబ్బకొట్టేలాగా ఇటువంటి నీచ రాజకీయాలు ఎందుకు పాల్పడాలి? మరి దీనికి ఇప్పుడు ఎవరు క్షమాపణలు చెప్తారు? అదేవిధంగా ఎవరు దీనికి సంబంధించి ఇప్పుడు పరిహార దీక్ష చేస్తారు అనే వివాదం అయితే, అనే చర్చ అయితే ఇప్పుడు మరొకసారి తెర మీదకి వచ్చింది. దీని మీద అయితే ఇంతవరకు కూటమి ప్రభుత్వం అయితే ఇంతవరకు స్పందించలేదు. దీని మీద ఎటువంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. మరి పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించి? ఆయనే స్వయంగా చెప్పారు, జంతువుల వ్యర్థాలతో, జంతువుల కొవ్వులతో, పంది, ఆ తర్వాత మిగిలిన చేపలు, ఇలాంటి కొన్ని జంతువుల పేర్లు చెప్పి వీటన్నిటి వ్యర్థాలు మరియు వీటన్నిటి కొవ్వుతో కూడా
ఈ నెయ్యి తయారు చేసి తిరుమల శ్రీవారికి నివేదించే లడ్డూల్లో కలిపారు. ఆ వాటిని అందరికీ వితరణ చేశారు. వాటిని అయోధ్య వరకు కూడా పంపించారు. ఇదేంటి అంటూ కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దానికి మూల్యం చెల్లించుకుంటున్నట్టుగా పాప పరిహారం చేస్తున్న విధంగా కూడా ఆయన కొన్ని రోజులు దీక్ష చేశారు. మరి ఇప్పుడు పాప పరిహారం ఎవరు చేసుకోవాలి? నిజంగా పాపం జరిగిందా? పాపం ఎవరు చేశారు? భగవంతుణ్ణి అడ్డం పెట్టుకొని ఇటువంటి ఆరోపణలు చేయటం పాపం కాదా? మరి ఈ పాపానికి పరిహారం ఏంటి కూడా ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. మరి దీని మీద కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ అనేది వేచి చూడాలి.